లావా స్టోన్ కూడా వచ్చేసింది. మీల్స్ అండ్ డెజర్ట్స్ అయితే వస్తాయి. ఫిష్ అండ్ చికెన్ స్టార్టర్స్ అయితే కుక్ అవుతున్నాయి. ఈ యాక్ట్రెస్ సునైనా గారు. లంచ్ ఏమో కానీ ఈ సర్కస్ అయితే మాకు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రీసెంట్గా మేము లంచ్కి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇది గచ్చిబౌలిలో ఉన్న ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ రెస్టారెంట్. ఇది ఇండియాస్ ఫస్ట్ లావా స్టోన్ రెస్టారెంట్ అని అయితే మెన్షన్ చేశారు. ఎప్పుడు రెగ్యులర్గా బార్బిక్యూ తింటూ ఉంటాం కదా, ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే వచ్చాము. ప్లేస్ అయితే బాగుండింది అంబియన్స్ వైజ్, అండ్ మేము వచ్చేసరికి లైవ్ మ్యూజిక్ అయితే ప్లే అవుతూ ఉండింది, విచ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. ప్లేస్ అంతా కూడాను హైజీనిక్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే లక్కీలీ చాలా క్రౌడ్ అయితే తక్కువ ఉండింది. కిడ్స్ జోన్ అని సెపరేట్ సెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పక్కనే పిల్లల కోసం చిన్న సిట్ అవుట్ కూడా ఉండింది. వాళ్ళు పాప్కార్న్ తింటూ పెయింటింగ్ అవి ఎంజాయ్ చేయొచ్చు. బుఫేకి దగ్గరలో ఉన్న టేబుల్ అయితే మేము చూస్ చేసుకున్నాము. సో జస్ట్ 3 మెంబర్సే కాబట్టి. అండ్ బుఫేలో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదర్ బీబీక్యూస్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే లావా స్టోన్ కుక్డ్ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఇలా బార్బిక్యూ గ్రిల్ అండ్ బుఫే స్ప్రెడ్లో అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. వీళ్ళ మస్ట్ ట్రై ఐటమ్స్ వచ్చేసి ఫిష్, మష్రూమ్, చికెన్, టంగ్డీ కబాబ్, పనీర్ అండ్ ప్రాన్స్. వెజ్లో అయితే క్రీమ్ బ్రాక్లీ సూప్ కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. అండ్ ఇది కిడ్స్ జోన్. ఇక్కడ పానీపూరి, పాప్కార్న్ అండ్ చిన్న చిన్న కప్ కేక్స్ అవన్నీ కూడా పెట్టారు. పక్కనే ఏమో లావా చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉండింది. సో పిల్లలు అయితే ఈ సెక్షన్లో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ డిజర్ట్స్కి వస్తే ఇక్కడ జలేబీ స్టేషన్ ఉంటుంది. పక్కనే రబ్డీ, కలాకండ్, షాహీ టుక్డా, మాల్పువా, అంగూరి గులాబ్ జామున్, పాన్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, అలాగే పిల్లల కోసం అని చుస్కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫైనలీ మా మరక్ సూప్ అయితే వచ్చేసింది ఇన్ ఏ క్యూట్ కప్ క్రాకరీ. అండ్ సాహత్కి అయితే నేను ఇంట్లోనే ఫీడ్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడ మా టేబుల్ ఇన్ఛార్జ్ తను డీటెయిల్స్ అడిగి తీసుకుంటున్నాడు, ఎంత స్పైసీ ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పేసి. అండ్ లావా స్టోన్ కూడా వచ్చేసింది. సో దాన్ని బటర్తో గ్రీస్ చేసిన తర్వాత స్టార్టర్స్ అయితే ప్లేస్ చేస్తారనమాట. అటుపక్క మీకు సూరా అండ్ మిఠాయి జంక్షన్ ఉండింది కదా, సో అక్కడి నుంచి మనకి మాక్ టైల్స్ అండ్ డెజర్ట్స్ అయితే వస్తాయి. ఫిష్ అండ్ చికెన్ స్టార్టర్స్ అయితే కుక్ అవుతున్నాయి. అండ్ ఇన్ ద మీన్ వైల్ కట్లెట్స్, క్రిస్పీ కార్న్ ఇవి కూడా వచ్చాయన్నమాట. అండ్ వీఆర్ హ్యావింగ్ వెరీ ఫన్. లైవ్ మ్యూజిక్ ప్లే చేసే చోట అయితే బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారు. సో అక్కడైతే సెలబ్రేషన్ జరుగుతూ ఉండింది. అండ్ ఆరెంజ్ డ్రెస్లో ఒక లేడీ కనిపిస్తున్నారు కదా, ఆవిడ టీవీ యాక్ట్రెస్ సునైనా గారు. సో ఆవిడ కూడా వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. సెలబ్రేషన్స్ చూస్తూ మేము మా లంచ్ కంటిన్యూ చేసాము. అండ్ హలీం కూడా వచ్చింది. హలీం ఐ ఫెల్ట్ అ లిటిల్ బిట్ సాల్టీ, అదర్వైజ్ ఇట్స్ ఓకే. లావా స్టోన్ కుక్డ్కి అండ్ బీబీక్యూ గ్రిల్కి ఎక్కువ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. సో టేస్ట్ వైజ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మాకు గ్రీన్ మాక్టైల్స్ కాంప్లిమెంటరీ ఉండింది ఆ రోజు అయితే. లైవ్ సింగింగ్లో మనం సాంగ్స్ కూడా డెడికేట్ చేయొచ్చు. సో దట్ కాన్సెప్ట్ వాజ్ ఆల్సో నైస్. మా లావా స్టోన్ స్టార్టర్స్ అయితే అయిపోయినాయి. అండ్ బీబీక్యూ గ్రిల్కి అయితే వచ్చాము. యాజ్ యూజువల్గానే నేను స్టార్టర్స్తోనే ఫినిష్ చేసేస్తాను అండ్ డైరెక్ట్లీ డిజర్ట్స్కి అయితే వెళ్తాను. ఐ డోంట్ గో టు మెయిన్ కోర్స్ ఎట్ ఆల్. డెజర్ట్స్లో అయితే నాకు ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా నచ్చింది, చాలా టేస్టీగా అనిపించింది. సాహత్ ఫస్ట్లోనే నో చెప్పేస్తాడు, అసలు ట్రై కూడా చేయడు. సాగర్కేమో ఆ గ్రీన్ కలర్ డ్రింక్ వల్ల టూ మచ్ షుగర్ అయిపోయి తల పట్టేసిందంట. సాహత్ పైకెక్కి సర్కస్ ఫీట్లు అయితే చేస్తూ ఉన్నాడు. సో తను అయితే తినడు కదా, ఇంకా ఇలా చేస్తూ ఉంటాడనమాట. అవి ఇవి పడేస్తూ అక్కడి నుంచి ఎక్కి దూకుతూ. సో లంచ్ ఏమో కానీ ఈ సర్కస్ అయితే మాకు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది.
ఇక్కడ స్టాఫ్ అందరూ అసెంబుల్ అయ్యి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారనమాట కొన్ని సాంగ్స్కి. భలే అనిపించింది చూడటానికి. అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. నేను కూడా ఫ్రంట్కి వచ్చి అయితే రికార్డ్ చేశాను. సో మేము ఎక్కడో కూర్చున్నాము ఊరి చివర. సాగర్కి ఆ పోల్ అడ్డు వచ్చి అసలు కనిపించని కూడా లేదు. సాహత్ పాప్కార్న్ తింటానంటే కిడ్స్ జోన్కి అయితే వచ్చాము. సో తనకి పాప్కార్న్ ఇప్పించి ఇక్కడ పెయింటింగ్ యాక్టివిటీ కూడా ఉంది కదా, సో తను కాసేపు ఎంగేజ్ అయ్యాడనమాట. వీళ్ళ యావరేజ్ కాస్ట్ ఫర్ 2 people వచ్చేసి 1800 అండ్ బుఫే వెజ్ అయితే 797 రూపీస్ అండ్ నాన్ వెజ్ బుఫే అయితే 870 రూపీస్. వీకెండ్స్లో వీక్డేస్లో ఛార్జెస్ కెన్ బి వేరీడ్. అండ్ కిడ్స్కి అయితే 6 to 9 years నుండి 450 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది ఆల్ డేస్. లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. సో దానికోసం పార్ట్ 2 అయితే చూడండి.